ప్రైజ్లాడనండి అందరికీ దేవునామానికి మహిమ కలుగుగాక. ఇది నేను ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదామని లేఖనం మనకు తెలియజేస్తూ ఉన్నది. పిల్లారా, ఒకసారి మీరు గమనించారా? ప్రతి స్టూడెంటు మొదటి నుంచి సంవత్సరం చివరి వరకు చివరి ఎగ్జామ్ జరుగుతుంది. అంటే వీళ్ళు ఎలా చదువుకున్నాడో చివరికి వీరి యొక్క మార్క్స్ని బట్టి ఇతని యొక్క విధానం ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రతి గేమ్స్ కానీ ప్రతి ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రతిదీ ఆరంభం కంటే కదా అంతమైనది గొప్పదని మనము తెలుసుకోవచ్చు. ప్రభు పరలోకం నుండి మన కోసం పుట్టాడు, అది ఒక ఎత్తు అయితే దాన్ని ముగించడం అంటే మరణాన్ని ఓడించాలి. ఆయన చెప్పిన 3 దినాల్లో లేవాలి కదా. ఆ 3 దినాల్లో లేచి తను తాను ప్రూఫ్ చేసుకోవాలి. నేను 3 దినాల్లో లేస్తాను, చనిపోయి నేను తిరిగి లేస్తానన్నాను. కానీ నిజంగా దేవుడు పునరుద్ధానుడే లేచాడు. అది సంపూర్ణమైనది. ఆయన వచ్చాడు, పని ప్రారంభించాడు, ముగించాడు, తనేంటో చూపించాడు. ఇది దీంట్లో పరీక్షలో మనం పాస్ అయ్యేవి విధి విధానాలు. అందుకు ప్రభుతో మనం నడిచే ప్రతి విధి విధానాలు చివరి వరకు మన విశ్వాసం, చివరి వరకు మన ఒక మంచితనంగా, మంచి విశ్వాస వీరులుగా, నమ్మకస్తులుగా చివరి వరకు ఆయనతో పాటు ఉండాలని ఈ యొక్క లేఖనాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నది. నేను ఒక చిన్న కథ రాశానండి, మీతో పంచుకుంటాను. ఒక పెద్ద సముద్రం అండి. ఆ సముద్రంలో ఓ 10 మంది గేమ్ ఆడుతూ ఉన్నారు. అందరూ ఇక్కడ నుండి వారు పరిమితి పెంచారు. ఎక్కడైతే వీరు ఇక్కడ నుండి ఆ స్థానం వరకు వెళ్ళి ఎవరైతే ముందు వెళ్తారో వారు విజయము అంటే విన్ అయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, అన్ని వైపులా సీసీ కెమెరాలు పెట్టారు. అంటే ఓడలో ప్రయాణం చేయాలి. ఒక చక్కాని చేత అంటే హ్యాండ్ కట్టానమాట, చేతిలో పట్టుకుని ఒక కర్ర, అంటే పడవను నడిపించాలంటే ఆ చక్కని బైబిల్ బోధిస్తుందని చక్కాని అని అంటుంది. అంటే మన చేతి కర్రతోటి మనము ఇలా చేసుకుంటూ వెళ్తే ఆ పడవ ముందు కొనసాగుతుంది. దాని ద్వారా అక్కడ ఏదైతే నిర్ణయించారో ఆ స్థలానికి వీరు వెళ్ళి ఎవరైతే ముందు వెళ్తారో వారు విన్నర్గా వాళ్ళు ప్రకటిస్తారు. ఇది పందెపు రంగం పెట్టారు. మధ్యలో అన్ని సీసీ కెమెరాలు, డ్రోను కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి షూట్ చేయడం ప్రారంభించాడు. ఎక్కడ ఏ జరిగిన వాళ్ళకి తెలవాలని చెప్పి ఈ రకంగా ఏర్పాటు చేశారు. మరి అక్కడి నుండి ఆ 10 మంది స్టార్ట్ చేశారు. ఆ 10 మంది స్టార్ట్ చేసిన తర్వాత అందు నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ముందుకు పోయే సమయంలో ఒకరు తన పడవకు ఇలా అడ్డుగా వచ్చి తన డ్యాష్ కొట్టాడు. అంటే ఇలా టచ్ చేశాడు. అయినా తను ఏం అనకుండా అతను ముందు కొనసాగుతూ ఉన్నాడు. మరొకడు వచ్చి ఒక రాయితో కొట్టాడు. అయినా వారి వైపు చూడకుండా ఇతను ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. మలాం చురుకుగా చాలా చక్కగా ఈయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతను గురి వద్దకు ఎక్కడైతే ఆగాలో, ఎక్కడైతే వెళ్ళాలో అక్కడ వరకే ఆయన వెళ్ళాలని నిర్ణయం చేసుకుని ఉన్నాడు. మరొక ముందుకు వచ్చేసరికి తన చేతిలో ఉన్న పక్క ఆయన కర్రతోను కొట్టాడు. అయినా వారి వైపు చూడకుండా ముందు కొనసాగుతూ ఉన్నాడు. ఇలాగే ముందు కొనసాగుతూ ఇలా అనేక ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాడు. కానీ వీరి వైపు చూడగా ఆయన ఎక్కడైతే దృష్టి పెట్టుకున్నాడో, ఎక్కడైతే నేను వెళ్ళాలి, పొందుకోవాలి, నేను విజయం సాధించాలని మైండ్లో ఫిక్స్ అయ్యి హృదయంలో గట్టిగా ఆ నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఇతని వైపు ఇటువైపు చూస్తే మళ్ళీ నేను నా గురికి నేను మర్చిపోతానని చెప్పి అలాగే వెళ్తూ ఉన్నాడు. వీరు శోధిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, వారి చేతిలో ఉన్న కర్రతోని కొడుతూ ఉన్నారు, అడ్డగిస్తూ ఉన్నారు. అయినా ఎవరి మాట వినకుండా అలాగే చూస్తూ ఆ గమ్యస్థానానికి చేరుకున్నాడండి. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మెచ్చుకుంటూ అభినందనలు తెలియజేస్తూ గనపరుస్తూ అతను ఎంతో పొగుడుతూ ఉన్నారు. అప్పుడు అక్కడ మీడియా వాళ్ళు వచ్చి, అయ్యా మేము చూస్తూ ఉన్నాం, వారు ఎంతోగానో మిమ్మల్ని హింసిస్తున్నారు, వారు ఎంతోగానో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు కదా, ప్రాణం కంటే ఈ గెలుపు పెద్దది కాదు కదా, మరి మీరు కూడా వారితో కొంచెం కొట్లాడికి లేక ఆగిపోవచ్చు కదా, ఎందుకు ఇంత శ్రమ అనుభవించి ఇంత ప్రాణ త్యాగం చేసి మీరు రావాల్సిన అవసరం ఏముందని చెప్పి వాళ్ళు అడిగితే ఇతను ఇచ్చే జవాబు ఏంటంటే, అయ్యా ఎక్కడైతే మనం పందెము పొందుకోవాలి
అని మనం వెళ్తూ ఉన్నాం. కనుక వారు నన్ను కొట్టడానికి, లేక నన్ను అడ్డగించడానికి, లేక నన్ను ఏదో చేయాలనే తలంచుకున్నారు తప్ప నేను విజయం పొందాలి, నేను అక్కడ ఆ స్థానంకి వెళ్ళాలని చెప్పి ఏ ఒక్కరూ అనుకోలేదు కదా. అది పోగా తర్వాత వాళ్ళ చేతిలో ఉన్న కర్ర, అంటే ఆ చక్కాని పట్టుకొని దీని ద్వారానే మనకు విజయం అనుగ్రహించబడుతుంది. ఒకవేళ ఇది పాడైపోతే నేను ఎలా వెళ్ళగలుగుతాను కూడా ఆలోచన చేయలేవారు. కనుక వాళ్ళు ఏదైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వారి కర్రలు విరిగితే పాడైపోయినప్పుడు వాళ్ళని ఇంకెళ్ళిపోయారు. కనుక నేను ఇవన్నీ చూడకుండా నేను వెళ్ళవలసినటువంటి మార్గం దగ్గర నేను వెళ్ళాలి, నేను విజయం పొందుకోవాలని చెప్పి నేను వచ్చాను. ఎందుకంటే నేను అటువైపు చూస్తే నా గురి పోతుంది, ఇటువైపు చూస్తే నా త్రోవ తప్పిపోతుంది. కనుక నా చేతిలో ఉన్న కర్ర తీసుకుని నేను వారికి కొట్టినట్లయితే తిరిగి నేను విజయం ఎలా పొందుకుంటాను? నా చేతిలో ఉన్న ఆధారం ఇదే. ఈ చక్కాని చేతనతోటే నేను ఆ పడవని నడిపేయగలుగుతాను, ఆ గురి యొద్దకు నేను వెళ్ళగలుగుతాను. కనుక ఇటువైపు నేను చూడకుండా నా పని నేను ముగించుకొని ఇదిగో విజయాన్ని నేను దగ్గరికి వచ్చానండి అని చెప్పాడు. నిజమే కదా. ఒకవేళ తన చేతిలో ఉన్న కర్రతో కొడితే ఒకవేళ ఈయన గెలుపు ఎలా ఎలా వెళ్ళగలుగుతాడు? వారు చేసినట్టు తిరిగి ఇతను చేస్తే మరి అక్కడ వాదాలు జరుగుతాయి తప్ప ఇక్కడ విజయం ఎవరు పొందుకుంటారు? కనుక 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరు పరిగెత్తుతారు కానీ బహుమానం ఒక్కడే పొందుకునని మీకు తెలియదా అని చెప్తా ఉన్నారు. కరెక్టే కదా, ఒక్కడే బహుమానం పొందుకుని మీకు తెలియదా? నిజమే కదా. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవలె నేను గురి ఎద్దకే నేను పరిగెత్తుచున్నానని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే ఇదిగో నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తము చేయగలనని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. అదే 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్టే క్రీస్తు యేసునందు మంచి సైనికు వలె పోరాడుము. అలాంటి పోరాటే వాళ్ళు ఈ రకంగా విజయం పొందుతారని లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. అదే యోబు 7వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, వారి దినములు కూలి వంటివి కావా. అంటే భూమి మీద నరుల కాలం యుద్ధకాలమే. అంటే వాడు ఇలా అన్నాడని, వీడు ఇలా అన్నాడని, వాడు అలా అన్నాడని చెప్పి ఆ పరిస్థితుల వైపే మన గురి, ఆ పరిస్థితుల వైపే నమ్మకం, విశ్వాసం అటు వెళ్ళిపోతే నువ్వు పొందవలసినటువంటి విజయం పొందలేకపోతావు. నువ్వు చేయవలసినటువంటి పనిని మధ్యలో ఆపేస్తావు. కనుక సమస్తమును మనం చేయగలగాలి అంటే మనం వెళ్ళాల్సినటువంటి చోట గురి ఎద్దుకు మనం పరిగెత్తాలి. కనుక గమనించినట్లయితే పిల్లల 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అంటే పిల్లరా ఆ చక్కాని చేత ఏదైతే ఆధారం పట్టుకున్నాడో ఆ నమ్మకం విశ్వాసం అనేది యేసులో నువ్వు అలాగే పట్టుకొని ముందు కొనసాగాలి. ఆయన ఆధారం, ఆయనే మనకు తోడుగా ఉంటాడు. కనుక ఆయన తోడు ఉంటే మన విజయము ఈజీగా మనం పొందగలుగుతాం. ఆయన మనం బలపరుస్తాడు, మనం వెళ్ళగలుగుతాం. సమస్తం ఆయన చూడగలుగుతాడు. కనుక మనం నిజంగా ఆ విశ్వాసములో సంపూర్ణమైన ఆ లెక్కను పూర్తి చేయగలుగుతాం. పని ప్రారంభం కంటే దాన్ని ముగించడం గొప్పది. స్టార్ట్ చేయడం కంటే దాన్ని కూడా క్లోజ్ చేయడం చాలా ప్రాముఖ్యమైనది. నోటితో చెప్పడం అలాగే చేయడం కూడా మనలో ఆ యొక్క విధి విధానాలు కలగాలి. కనుక పిల్లారా ఆ యొక్క యవనస్తుడు ఏది పట్టించుకోకుండా విజయం పొందాడో ఆ శ్రమల వైపు, వాళ్ళు అవమానించే వైపు, లోకం ఎన్నో మాటలు అంటారు, ప్రార్థన చేస్తాం ఇంతగా నీకేం జరుగుతుందని చెప్పి, లేక నీలో అనేక రకమైన ఒక్కొక్క విధానాలుగా మనకు సూటిపోటి మాటలతో మనం పొడుస్తూ ఉంటారు. పిల్లారా గమనించండి, దేవుడు గొప్ప కార్యం చేయగలవాడై ఉన్నాడు. ఏటువైపు కాకుండా నువ్వు దేవుని వైపు చూడు, దేవుని ఆధారం పెట్టుకో.